ఉత్తరాంధ్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. విమానాలు ఫ్లై అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఉదయం 6 గంటలకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమంతో వాణిజ్య విమాన సర్వీసులను స్టార్ట్ చేశారు. హైదరాబాద్ టు విశాఖ విమానం ఉదయం 6:32 భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఇక తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు స్థానిక నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు అందించారు. వాళ్ళంతా ఎయిర్లైన్స్ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఉదయం 7:30 భోగాపురం నుంచి హైదరాబాద్కు తొలి విమానం స్టార్ట్ అయింది. ఇక ఉదయం 8 గంటలకు భోగాపురం నుంచి బెంగళూరుకు తొలి విమానం సర్వీస్ స్టార్ట్ చేశారు. దీంతో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్రలో సరికొత్త నవశకం ప్రారంభమైంది. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా లేటెస్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న భోగాపురం విమానాశ్రయం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో తయారైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్ నిన్న అర్ధరాత్రి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఇక విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తుంది. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఏరో ఎక్స్ప్రెస్ల పేరుతో 2 రూట్లలో 20 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ. ఇక ఉదయం 4:55 నుంచి సర్వీసులు స్టార్ట్ అవుతాయి. ఇక దూరాన్ని బట్టి బస్సు టికెట్ ఛార్జీలు కూడా ఫిక్స్ చేశారు ఆర్టీసీ అధికారులు. గాజువాక నుంచి ఎయిర్పోర్ట్ కు 400 రూపాయలు, దూరం తగ్గే కొద్దీ 300, 250, 200 రూపాయలు, 150, 100 ఇలా ఒక రేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. దూరాన్ని బట్టి అంచనా వేస్తూ అటు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కూడా మద్దెలపాలెం మీదుగా పాత గాజువాకకు మొదటి సర్వీసు ఉదయం 8:15 స్టార్ట్ అవుతుంది. అదే రూట్లో చివరి బస్సు రాత్రి 11:35 భోగాపురం నుంచి బయలుదేరుతోంది. ఉత్తరాంధ్ర నవశకానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఈరోజు అర్ధరాత్రి 12:01 విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ టెర్మినల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 6:35 తొలి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి భోగాపురం కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మన దగ్గర ఫ్లైట్లో ప్రయాణం చేసినటువంటి ప్యాసింజర్స్ ఉన్నారు. తొలి ఫ్లైట్లో వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి అనుభూతి ఉందో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నేను యుఎస్ నుంచి వస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్ గురించి 12 సంవత్సరాల నుంచి కలగడం ఎప్పుడా అని. అది ఈ టైంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన డైనమిక్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళందరి సహకారంతోనూ ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ రావడం, ఈ ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ఏరియాలో డెవలప్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి అవకాశం వస్తుందని నేను చాలా అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. జిఎంఆర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ ఇంత కష్టపడి ఇంత అమేజింగ్ ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. చాలా సంతోషంగా ఉందండి. అమ్మా, ఎప్పుడైనా మీరు ఊహించారమ్మా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది మీ ఊరికి దగ్గరలో? లేదండి, ఇంత తొందరలో ఈ ఎయిర్పోర్ట్ ఇలా వస్తుందని అనుకోలేదు, కానీ వచ్చింది. అలాగే ఇంకొన్ని సంవత్సరాల్లో ఇది చాలా అభివృద్ధి పొంది ప్రపంచ పటంలో ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అనేది కూడా ఒక గుర్తింపు కలుగుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా. మీరు చెప్పండి, మీరు ఎలా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అమెరికా నుంచి వస్తున్నామండి. 6వ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాము. యాదృచ్ఛికంగా ఇదే రోజు మేము ల్యాండ్ అవుతున్నాం భోగాపురంలో. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది నాన్న. మాకు ఇక్కడ దగ్గరలోనే ఇలాగొచ్చిందండి. మేము వైజాగ్ అండి, అక్కీపాలెం. మంచిగా కట్టిన మల్లికార్జునరావు గారికి, చొరవ తీసుకుని చేసిన చంద్రబాబు నాయుడు గారికి, రామ్మోహన్, మా మనోడు రామ్మోహన్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎయిర్పోర్ట్ ఎలా ఉందండి? సూపర్ అండి. ఫస్ట్ టైం నాది రాజాం పక్కన స్మాల్ విలేజ్. ఈ ఫస్ట్ ఫ్లైట్ కోసం స్పెషల్ టికెట్ తీసుకొని వచ్చాను. ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. దీని నుంచి చుట్టూ ఇండస్ట్రీస్ రావాలని, నేను ఒక ఇండస్ట్రీస్ని మాట్లాడుతున్నాను. చాలా ఇండస్ట్రీస్ రావాలని, సాఫ్ట్వేర్ కంపెనీ ఇంప్రూవ్ అవ్వాలని చాలా బాగా కోరుకుంటున్నానండి. ఇట్స్ లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా బాగా ఫీల్ అవుతుంది సార్. మేము ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, మన రామ్మోహన్ నాయుడు గారికి బాగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాలాంటి సీఫేరర్స్కి బాగా హెల్ప్ అయింది. నాలాంటి వాళ్ళు ఇక్కడ మన వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుండి సీఫేరర్స్ చాలామంది ఉన్నారు.
సో మాకు ఇలాంటి ఫెసిలిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఇక్కడికి వచ్చారో ప్రయాణికులు అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఎప్పుడు ఊహించలేదు భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్లో మేము దిగుతామని చెప్పి ఇప్పుడు ఊహించలేదని చెప్పి కూడా వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా చాలా చాలా అందంగా తీర్చిదిద్దారు, చాలా నిర్మాణం చాలా బాగా చేశారు అని కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ స్టూడియో.